వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పదవీ విరమణ వయసుపై ఇప్పుడే అందిన వివరాలండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శ్రద్ధ అండి ఉద్యోగ విరమణ వయసుపై చర్చలు. ప్రస్తుతం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత చూపిస్తున్నాయి. ఉద్యోగులకు కల్పించాల్సిన సౌకర్యాలు, సేవల్లో మెరుగుదల గురించి నూతన విధానాలను అమలు చేయటంలో ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ విరమణ వయసు పెంపు లేదా తగ్గింపు వంటి అంశాలు హాట్ టాపిక్గా మారాయి. ఉద్యోగ విరమణ వయస్సు పెంపుపై కేంద్రం దృష్టి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లుగా ఉంది. పెంపు ప్రతిపాదన. కేంద్రం ఈ వయసును 62 ఏళ్లకు పెంచే అంశంపై చర్చిస్తున్నట్లుగా పలు నివేదికలు సూచిస్తున్నారు. తాజా సంబంధించిన వార్తలండి. సంబంధిత ప్రతిపాదనకు సంబంధించి వార్తలు ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకరించబడలేదు. కానీ అయితే ఏప్రిల్ 1, 2025 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రావచ్చు అని అయితే భావిస్తున్నారు. పదవీ విరమణ వయసు పెంపు ప్రతిపాదన వెనుక ఉన్నటువంటి ఉద్దేశం అయితే ఇప్పుడు తెలుసుకుందాము. అనుభవజ్ఞులైనటువంటి వారి సేవలండి. అనుభవజ్ఞుల సేవలు. 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఉద్యోగుల సేవలను ఇంకా కొన్ని సంవత్సరాల పాటుగా ఉపయోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. పరిపాలనలో మెరుగుదల. సీనియర్ ఉద్యోగుల అనుభవంతో పరిపాలనకు స్థిరత్వం మరియు సమర్థత వస్తుందని అయితే నమ్మకం. కొత్త ఉద్యోగాలు ఆపివేయాలా? అయితే ఈ నిర్ణయం కారణంగా కొత్త ఉద్యోగాలు భర్తీ చేసే ప్రక్రియకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగ యువత ఈ అంశంపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సామాజిక ప్రతిస్పందన. వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు. కొంతమంది విరమణ వయసు తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల యువతకు మరింత ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని వారైతే అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పెంచాలని కోరేవారు తమ అనుభవం, ప్రావీణ్యం కారణంగా ప్రభుత్వ విధానాలకు నిధి ఆధారిత సాధ్యమవుతుందని అయితే అంటున్నారు. నిధి ఆధార స్థిరత్వం సాధ్యమవుతుందని అంటున్నారండి. సో నిరుద్యోగ యువతలో అసంతృప్తి. ఇప్పటికే దేశంలో నిరుద్యోగం ఒక పెద్ద సమస్యలాగా ఉండగా పదవి విరమణ వయసు పెంపు వల్ల యువత ఉద్యోగాల కోసం మరింత నిరీక్షించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల స్పందన. కొన్ని రాష్ట్రాలు ఈ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలిస్తున్నాయి. మరికొన్ని ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉద్యోగ విరమణ వయసు పెంపుపై అవగాహన కొనసాగుతోంది. కానీ ఇప్పటి వరకు ఏ నిర్ణయము తీసుకోలేదు. వాస్తవ పరిస్థితి అండి. అధికారిక ప్రకటన లేదు. వీటి వెనుక ఉన్న కథనాలు ఇప్పటికీ కేవలం వార్తలు మాత్రమే. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. సరైన సమన్వయం అవసరం. ఈ నిర్ణయం వల్ల ఉద్భవించగల సమస్యలను, అవకాశాలను సమగ్రమైన రీతిలో అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు అయితే సూచిస్తున్నారు. సో మొత్తానికి ఉద్యోగ విరమణ వయసు పెంపు అంశంపై కేంద్రం దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ దీనిపై ఇంకా స్పష్టత లేదు. ఈ అంశం నిజమైతే ఉద్యోగుల అనుభవాలు వాడుకోవడంతో పాటుగా ఉద్యోగ సమస్యలపై ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం అవసరము. సో ఏదేమైనప్పుడు కూడా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ఈ నిర్ణయం ఉద్యోగులకు ప్రయోజకరమా లేక నిరుద్యోగ యువతకు ఆందోళన కలిగించే విధంగా ఉందనేది తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.